సంతోషం మంచిగానే చేస్తారు అలంకారం ఇట్లా అంతా బాగుంటది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలంతా కలిసి కూడా సంతోషంగా ఆడే పండుగ ఈ పండుగ గురించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది సంతోషంగా అయితే లేరు ఆనందం లేదు. అనుకున్న 6 గ్యారెంట్లు అన్నారు, అందులో 1, 2 చేసిండు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు అసలు పెట్టేదే లేకుండే. లేడీస్ మీరే జుట్లు పట్టుకొని కొట్టుకోండి అన్నట్టుగా పెట్టిండు. అసలు అది తీసేసే బదులు ఇంకా వేరేది చేస్తే ఉపయోగిస్తుండే, కానీ అట్లా అయితే పెట్టొద్దు అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అందరి మనసులో ఏముందో తెలియదు. అన్ని అనుకునే ఆయన తిన్నాడో తినలేదో భగవంతుడు తెలుసు, కానీ చేసిన కాడికి అయితే చేసిండు ఆయన. సంతోషమే ఉన్నది. ఇప్పుడైతే అంత లేదు, ఇస్తానే ఇవ్వలేదు. వచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఎంత గుంజేసుకున్నాడు, ఒక్కొక్కరు నెత్తులుగా చేతులు పెట్టినట్టే ఆయన. ఈసారి అయితే అనుకుంటుంది కదా మనసులో ఉన్నది చెప్పేస్తున్నా, ఆయన అయితే రాడు. బాగా జరుగుతున్నాయి. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బోనం చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తాం. మేము ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరుతుందని బోనం చేస్తాం. నిత్య కళ్యాణ తల్లి అడిగిన వాళ్ళకి ఏదైనా ఇస్తుంది, కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ఆ నమ్మకంతో మేము ఇట్లా బోనం నిర్వహించుకుంటాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది, అనుకునే జరుగుతున్నాయి, అందుకని మేము ఇట్లా మొక్కుకుంటాం. ఏం మొక్కున్నా నెరవేర్తాయి, ఏ కోరికలున్నా నెరవేర్తాయి, ఏ కోరికలైనా నెరవేర్తాయి. మనం మొక్కునే కంపల్సరీ అవుతాయి. మనం ఏదైనా అనుకున్నామంటే అది అయితే అది కాగానే మేము వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. ఒక 20 సంవత్సరాల కంచెం చేస్తాం. బాగా నిలిచింది తల్లి, శాశ్వతం ఇక్కడ నిలిచిన తల్లి, తెచ్చి పెట్టింది కాదు. అందుకని నమ్మకం అందరికి. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కంటే సరే ఇంకా వెరైటీ ఎక్కువ జరుగుతున్నాయి. ఏ రోజు ఆ రోజు, ఒక రోజు ఒక అవతారం. పర్వాలేదు, మొన్న ఫస్ట్ బతుకమ్మ అయితే బాగానే చేసిర్రు, డెక్కులు పెట్టి బాగానే చేసిర్రు. లాస్ట్ కూడా బాగానే చేస్తారు. ఇక అది తెలంగాణ పెద్ద పండుగ కదా, చాలా బాగా చేస్తాం తెలంగాణలో. ఏ పండుగ లేకుండా బతుకమ్మ అయితే ప్రత్యేకత బాగా చేస్తాం. ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. బతుకమ్మ అంటే మన తెలంగాణ పండుగ. తెలంగాణ ఆడపడుచు తీరొక్క పువ్వులు తెచ్చి మంచిగా బతుకమ్మ పెంచుకొని మంచిగా ఆట పాడుతాం, సంబరాలతో సంతోషంగా జరుపుకునే పండుగ. మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అది బతుకమ్మ అనేది. బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటాం ఇక్కడ మన తెలంగాణకు పెద్ద ప్రత్యేకమైన ఇంకా బాగుంటుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుందని కోరుకుంటాను. ఎల్లమ్మ తల్లి నచ్చుకుంటుంది. ప్రత్యేకంగా తెలంగాణ పండుగ చూస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది పండుగ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతుంది. తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ స్థాయిలో కూడా ఇప్పుడు ఆడుతున్నారు. అమెరికాలో కూడా బతుకమ్మ మహోత్సవం బాగా జరుపుకుంటారు. మన అమెరికాలో కూడా, ఆస్ట్రేలియా కానీ ఇతర దేశాలు కూడా మన బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటారు. బాలకంపేట ఎల్లమ్మ తల్లి నిత్యం మనం ఎప్పుడు ఏ మొక్కులు మొక్కినా, ఏ కోరికలు తీర్చే తల్లి. నిత్యం సాచేత మనం బాయిలో నిలిచిన బాలకంపేట ఎల్లమ్మ తల్లికి మేము ఎప్పుడు ఏం మొక్కున్నా 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మాకు మంచి జరుగుతుంది. ఇంకొచ్చి బాగా నిలుచుకుని పోతాం. మేము ఏ మొక్కలు మొక్కుకున్నా గానీ ఎల్లమ్మ తల్లి నెరవేరుస్తుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. అమ్మవారిని రోజొక విధంగా తయారు చేసి అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అమ్మవారిని ఈ సంవత్సరం చాలా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము. సంతోషం మంచిగానే చేస్తారు అలంకారం ఇట్లా అంతా బాగుంటది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలంతా కలిసి కూడా సంతోషంగా ఆడే పండుగ ఈ పండుగ గురించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది సంతోషంగా అయితే లేరు ఆనందం లేదు. అనుకున్న 6 గ్యారెంట్లు అన్నారు, అందులో 1, 2 చేసిండు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ బస్సు అసలు పెట్టేదే లేకుండే. లేడీస్ మీరే జుట్లు పట్టుకొని కొట్టుకోండి అన్నట్టుగా పెట్టిండు. అసలు అది తీసేసే బదులు ఇంకా వేరేది చేస్తే ఉపయోగిస్తుండే, కానీ అట్లా అయితే పెట్టొద్దు అని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా అందరి మనసులో ఏముందో తెలియదు. అన్ని అనుకునే ఆయన తిన్నాడో తినలేదో భగవంతుడు తెలుసు, కానీ చేసిన కాడికి అయితే చేసిండు ఆయన. సంతోషమే ఉన్నది. ఇప్పుడైతే అంత లేదు, ఇస్తానే ఇవ్వలేదు. వచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఎంత గుంజేసుకున్నాడు, ఒక్కొక్కరు నెత్తులుగా చేతులు పెట్టినట్టే ఆయన. ఈసారి అయితే అనుకుంటుంది కదా మనసులో ఉన్నది చెప్పేస్తున్నా, ఆయన అయితే రాడు. బాగా జరుగుతున్నాయి. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బోనం చేస్తాం, ఎవ్రీ ఇయర్ చేస్తాం. మేము ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరుతుందని బోనం చేస్తాం. నిత్య కళ్యాణ తల్లి అడిగిన వాళ్ళకి ఏదైనా ఇస్తుంది, కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ఆ నమ్మకంతో మేము ఇట్లా బోనం నిర్వహించుకుంటాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది, అనుకునే జరుగుతున్నాయి, అందుకని మేము ఇట్లా మొక్కుకుంటాం. ఏం మొక్కున్నా నెరవేర్తాయి, ఏ కోరికలున్నా నెరవేర్తాయి, ఏ కోరికలైనా నెరవేర్తాయి. మనం మొక్కునే కంపల్సరీ అవుతాయి.
మనం ఏదైనా అనుకున్నామంటే అది అయితే అది కాగానే మేము వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. ఒక 20 సంవత్సరాల కంటే చేస్తాం. బాగా నిలిచింది తల్లి, శాశ్వతం ఇక్కడ నిలిచిన తల్లి, తెచ్చి పెట్టింది కాదు. అందుకని నమ్మకం అందరికి. దేవి నవరాత్రులు ఈ సంవత్సరం ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎట్లా జరుగుతుంది? ప్రతి సంవత్సరం కంటే సరే ఇంకా వెరైటీ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు అలంకరణ కూడా అమ్మవారికి వేరే ఉంటుందని చెప్పి ఏ రోజు ఆ రోజు, ఈ రోజు ఒక రోజు ఒక అవతారం. ఏ రోజు ఆ రోజు అవుతారు. పర్వాలేదు. మొన్న ఫస్ట్ బతుకమ్మ అయితే బాగానే చేసిర్రు. డెక్కులు పెట్టి బాగానే చేసిర్రు. లాస్ట్ కూడా బాగానే చేస్తారు. ఇక అది తెలంగాణ పెద్ద పండుగ కదా, చాలా బాగా చేస్తాం తెలంగాణలో. ఏ పండుగ లేకున్నా బతుకమ్మ అయితే ప్రత్యేకత బాగా చేస్తాం. ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. బతుకమ్మ అంటే మన తెలంగాణ పండుగ. తెలంగాణ ఆడపడుచు తీరొక్క పువ్వులు తెచ్చి మంచిగా బతుకమ్మ పెంచుకొని మంచిగా ఆట పాడుతాం, సంబరాలతో సంతోషంగా జరుపుకునే పండుగ. మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అది బతుకమ్మ అనేది. బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటాం ఇక్కడ మన తెలంగాణకు పెద్ద ప్రత్యేక ఇక బాగుంటుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం బాగుంటుందని కోరుకుంటాను. ఎల్లమ్మ తల్లి నచ్చుకుంటుంది. అంటే ప్రత్యేకంగా తెలంగాణ పండుగ చూస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ పండుగ మొత్తం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతుంది. తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచ స్థాయిలో కూడా ఇప్పుడు ఆడుతారు. అమెరికాలో కూడా బతుకమ్మ మహోత్సవం బాగా జరుపుకుంటారు. మన అమెరికాలో కూడా, ఆస్ట్రేలియా కానీ మిగతా దేశాలు కూడా మన బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటారు. ఎల్లమ్మ తల్లి గురించి ఏం చెప్తారు? బాలకంపేట ఎల్లమ్మ తల్లి నిత్యం మనం ఎప్పుడు ఏ మొక్కులు మొక్కినా, ఏ కోరికలు కూడా తీర్చే తల్లి. నిత్యం సాచేత మనం బాయిలో ఇచ్చిన బాలకంపేట ఎల్లమ్మ తల్లికి మేము ఎప్పుడు ఏం మొక్కున్నా 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం. మాకు మంచి జరుగుతుంది. వచ్చి బాగా తెలుసుకుని పోతాం. మేము ఏ మొక్కలు మొక్కుకున్నా గానీ ఎల్లమ్మ తల్లి నెరవేరుస్తుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. 9 రోజుల నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. అమ్మవారిని రోజొక విధంగా తయారు చేసి అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అమ్మవారిని ఈ సంవత్సరం చాలా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము. సంతోషం, మంచిగానే చేస్తారు. అలంకారం ఇట్లా అంతా బాగుంటది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలంతా కలిసి కూడా సంతోషంగా ఆడే పండుగ. ఈ పండుగ గురించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది సంతోషంగా అయితే లేరు. ఆనందం లేదు. అనుకున్న 6 గ్యారెంట్లు అన్నారు, అందులో 1, 2 చేసిండు. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు అసలు పెట్టేదే లేకుండే. లేడీస్ మీరే జుట్లు పట్టుకొని కొట్టుకోండి అన్నట్టుగా పెట్టిండు. అసలు అది తీసేసే బదులు ఇంకా వేరేది ఏదైనా చేస్తే ఉపయోగిస్తుండే, కానీ అట్లా అయితే పెట్టొద్దు అని అనుకుంటున్నా నేనైతే. ఇంకా అందరి మనసులో ఏముందో తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు పండుగ సంతోషం అన్ని అనుకునే ఆయన తిన్నాడో తినలేదో భగవంతుడు తెలుసు, కానీ చేసిన కాడికి అయితే చేసిండు ఆయన. సంతోషమే ఉన్నది. ఇప్పుడైతే అంత లేదు. ఇస్తానా ఇవ్వలేదు. వచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా వెనక గుంజేసుకున్నాడు. ఒక్కొక్కరు నెత్తిగా చేతులు పెట్టినట్టే ఆయన. ఈసారి అయితే అనుకుంటుంది కదా, మనసులో చెప్పేస్తున్నా, ఆయన అయితే రాడు. బాగా జరుగుతున్నాయి. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బోనం చేస్తాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. మేము ఏదైనా మొక్కుకుంటే అది నెరవేరుతుందని బోనం చేస్తాం. నిత్య కళ్యాణ తల్లి అడిగిన వాళ్ళకి ఏదైనా ఇస్తుంది. కోరుకున్న కోరికలు తీరుస్తుంది. ఆ నమ్మకంతోనే మేము ఇట్లా బోనం నిర్వహించుకుంటాం. ఎవ్రీ ఇయర్ చేస్తాం. మాకు మంచిగా అనిపిస్తుంది. అనుకునే జరుగుతున్నాయి, అందుకని మేము ఇట్లా మొక్కుకుంటాం. ఏ మొక్కున్నా నెరవేర్తాయి, ఏ కోరికలున్నా నెరవేర్తాయి. ఏ కోరికలైనా నెరవేర్తాయి. మనం మొక్కునే కంపల్సరీ అవుతాయి. మనం ఏదైనా అనుకున్నామంటే అది అయితే అది కాగానే మేము వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. ఒక 20 సంవత్సరాల కంటే చేస్తాం. బాగా నిలిచింది తల్లి, శాశ్వతం ఇక్కడ నిలిచిన తల్లి, తెచ్చి పెట్టింది కాదు. అందుకని నమ్మకం అందరికి. దేవి నవరాత్రులు ఈ సంవత్సరం ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎట్లా జరుగుతుంది? ప్రతి సంవత్సరం కంటే సరే ఇంకా వెరైటీ ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు అలంకరణ కూడా అమ్మవారికి వేరే ఉంటుందని చెప్పి ఏ రోజు ఆ రోజు, ఒక రోజు ఒక అవతారం. పర్వాలేదు. మొన్న ఫస్ట్ బతుకమ్మ అయితే బాగానే చేసిర్రు. డెక్కులు పెట్టి బాగానే చేసిర్రు. లాస్ట్ కూడా బాగానే చేస్తారు. ఇక అది తెలంగాణ పెద్ద పండుగ కదా, చాలా బాగా చేస్తాం తెలంగాణలో. ఏ పండుగ లేకున్నా బతుకమ్మ అయితే ప్రత్యేకత బాగా చేస్తాం. ఆడపిల్లలు ఎలాంటి వాళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. బతుకమ్మ అంటే మన తెలంగాణ పండుగ. తెలంగాణ ఆడపడుచు తీరొక్క పువ్వులు తెచ్చి మంచిగా బతుకమ్మ పెంచుకొని మంచిగా ఆట పాడుతాం, సంబరాలతో సంతోషంగా జరుపుకునే పండుగ. మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అది బతుకమ్మ అనేది. బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటాం ఇక్కడ మన తెలంగాణకు పెద్ద ప్రత్యేక ఇక బాగుంటుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం బాగుంటుందని కోరుకుంటాను. ఎల్లమ్మ తల్లి నచ్చుకుంటుంది. అంటే ప్రత్యేకంగా తెలంగాణ పండుగ చూస్తారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ పండుగ మొత్తం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతుంది. తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కాదు, ప్రపంచ స్థాయిలో కూడా ఇప్పుడు ఆడుతారు. అమెరికాలో కూడా బతుకమ్మ మహోత్సవం బాగా జరుపుకుంటారు. మన అమెరికాలో కూడా, ఆస్ట్రేలియా కానీ మిగతా దేశాలు కూడా మన బతుకమ్మ పండుగ బాగా జరుపుకుంటారు. ఎల్లమ్మ తల్లి గురించి ఏం చెప్తారు?
బలకంపేట ఎల్లమ్మ తల్లి నిత్యం మనం ఎప్పుడు ఏ మొక్కులు మొక్కినా ఏ కోరికలు తీర్చే తల్లి నిత్యం సాచేత మనం బాయిలో ఇచ్చిన బలకంపేట ఎల్లమ్మ తల్లికి మేము ఎప్పుడు ఏం మొక్కున్నా 20 నుంచి వస్తున్నాం, మాకు మంచి జరుగుతుంది. వచ్చి బోనం చెల్లించుకుని పోతాం. మేము ఏ మొక్కులు మొక్కుకున్నా గానీ ఎల్లమ్మ తల్లి నెరవేరుస్తుంది. ఎప్పుడు ఇక్కడికే వస్తాము. 9 రోజుల నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ. అమ్మవారిని రోజొక విధంగా తయారు చేసి అమ్మవారికి అలంకరిస్తారు. అమ్మవారు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అమ్మవారిని ఈ సంవత్సరం చాలా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము.